సో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాహ్నూ డైరీస్. సో ఈరోజు వచ్చేసి ఫాదర్స్ డే ముందు రోజు అనమాట. సో ఫాదర్స్ డేకి వాళ్ళ డాడీ కోసం కేక్ చేద్దాం అనుకున్నాము, చాక్లెట్ కేక్. సో దానికోసం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కేక్ బేస్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఎగ్ వేసే చేస్తున్నాను. సో దానికి 2 ఎగ్స్ తీసుకొని ఎగ్ వైట్ తీసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. క్వాంటిటీ డబుల్ అయ్యి కొంచెం పీక్స్ వచ్చే వరకు బీట్ చేయాలి. సో నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్ ఆఫ్ షుగర్ తీసుకొని పౌడర్ వేసి పెట్టుకున్నాను. సో దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అందులోనే ఎగ్ ఎల్లో కూడా వేసుకొని ఎగ్ ఎల్లో అంతా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలన్నమాట. మనం ఎగ్ యూజ్ చేసాం కాబట్టి స్మెల్ రాకుండా మనం వెనిలా ఎసెన్స్ వేసుకుంటాము. సో నా దగ్గర వైట్ వెనిలా ఎసెన్స్ ఉంది. సో అదే నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నేను వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నా, లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ లేదు, సో నేను ఆయిల్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి. సో దానికోసం ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులో 1 కప్ ఆఫ్ మైదా వేసుకున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసుకున్నా. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మంచిగా జల్లించుకోవాలి. సో ఎప్పుడు కేక్ చేసినా సరే స్ట్రెయినర్లో వేసుకోవడం మాత్రం తప్పనిసరి అనమాట. సో నెక్స్ట్ స్ట్రెయిన్ చేసుకుందాం. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని కొంచెం కొంచెం వేసుకుంటూ వెట్ ఇంగ్రీడియంట్స్తో మిక్స్ చేసుకోవాలి. సో నేను చెప్పా కదా చాక్లెట్ కేక్ అని చెప్పి. సో ఇందులో కోకో పౌడర్ కూడా వేసుకోవాలి. సో మేము తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి బెంటో కేక్ చేద్దాం అనుకుంటున్నాము. సో దానికి వేయగా ఇంకా కొంచెం బ్యాటర్ మిగిలిపోతుంది. సో దానికోసం కొన్ని కప్ కేక్స్ చేద్దాము. నా దగ్గర ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట, కలర్ ప్లస్ ఫ్లేవర్ ఉన్నాయి. సో దానికోసం నేను ఒక రాస్బెర్రీ కప్ కేక్స్ చేద్దాము అని చెప్పి ఆ ఫ్లేవర్ తీసుకున్నాను. సో ఇందులో కొంచెం పాలు వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఒక 2 గరిటెల బ్యాటర్ని నేను పక్కన పెట్టుకున్నా, అందులో రాస్బెర్రీ ఫ్లేవర్ కలుపుదామని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇందులోనే 1/4 కప్ కోకో పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి దాన్ని కూడా. అండ్ నెక్స్ట్ ఇది మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో కూడా 1 టీ స్పూన్ వచ్చేసి కోకో పౌడర్ వేసి రాస్బెర్రీ ఫ్లేవర్ అని చెప్పా కదా, కొంచెం ఇలా పింకిష్ అండ్ రెడ్డిష్ కలర్లో ఉంటుంది అనమాట. సో అది వేసుకున్నాను. సో నెక్స్ట్ బెంటో కేక్ సైజ్ అని చెప్పా కదా, సో ఇది బెంటో కేక్ టిన్ అనమాట. సో ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ నాకు తెలీదు. సో నేను బేకరీ షాప్లో తెచ్చుకున్నాను. సో ఇందులో బటర్ పేపర్ లేదు నా దగ్గర. సో ఆయిల్ పెట్టి గ్రీస్ చేసుకొని అందులో కొంచెం మైదా వేసి ట్యాప్ చేసుకోవాలి. సో ఇందులోనే ఈ చాక్లెట్ బ్యాటర్ ఉంది కదా, అది హాఫ్కి ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న. నెక్స్ట్ మిగిలిన రాస్బెర్రీ కప్ కేక్స్ అని చెప్పా కదా, నా దగ్గర హార్ట్ షేప్ సిలికాన్ మౌల్డ్స్ ఉన్నాయన్నమాట, కప్ కేక్ మౌల్డ్స్. సో అందులో ఈ ఫిల్లింగ్ వేసుకుంటున్నాను. సో ఇంకొంచెం తగ్గించి వేసుకుంటే బాగుండేదేమో. సో లాస్ట్కి కేక్స్ అనేవి పొంగిపోయాయి అన్నమాట. వేసిన బ్యాటర్ ఎక్కువ అయిందో మరేమో తెలియదు, ఎప్పుడు నాకు ఇలా పొంగలేదు, ఇది ఫస్ట్ టైం. సో ఇలా ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకుని ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టుకుని అందులో కింద ఒక స్టాండ్ పెట్టి ఒక ప్లేట్ పెట్టుకుని, ఎందుకంటే ఇవన్నీ అరేంజ్ చేయడం కోసం. సో నేను వేసుకున్న ఇవి వచ్చేసి ఇంకా చాక్లెట్ బ్యాటర్ మిగిలింది, అవి కూడా ఇందులో ఫిల్ చేసుకొని కప్ కేక్స్లో పెట్టేసుకున్నాను. సో ఇవి ఒక 30 to 40 మినిట్స్ బేక్ అవ్వాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద. సో బేక్ అయినాక ఇది రాస్బెర్రీ కేక్. సో జాహ్నకి అయితే చాలా బాగా నచ్చింది. ఇట్లా పొంగిపోయింది అనమాట, సైడ్కి పొంగిపోయి. సో ఈ సిలికాన్ మౌల్స్ ఏంటంటే మళ్ళీ మనం వాష్ చేసి రీయూజ్ చేసుకోవచ్చు. సో అందుకోసం ఇవి తెచ్చుకున్నాను అనమాట. ఇవి కూడా బేకరీ షాప్లో ఉండే తెచ్చుకున్నాను. సో నేనైతే ఇందులో పేపర్ కప్స్ పెట్టి ఎప్పుడు కప్ కేక్స్ చేసేదాన్ని. సో ఫ్లఫీగా బాగానే ఉంది, కాకపోతే పొంగిపోయింది అనమాట. సో ఎక్కువ బ్యాటర్ ఎక్కువ అయిందో మరేమో తెలియదు. సో వాడైతే మంచిగా 2 కప్ కేక్స్ తినేసాడు. ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకొని తినేసాడు జాహ్నా అయితే.
సో నెక్స్ట్ వచ్చేసి ఆ కేక్ బేస్ మనకు రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు బటర్ క్రీమ్ చేస్తున్నాను నేను. విప్పింగ్ క్రీమ్ యూస్ చేయట్లేదు, ఎందుకంటే జాహ్నవ్ కూడా తింటాడు కాబట్టి నేను బటర్ యూస్ చేసి చేస్తున్నాను అనమాట. సో నేను వచ్చేసి ఒక 1/4 కప్ ఆఫ్ బటర్ తీసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ బీట్ చేసుకున్నాను. సో ఇందులో కొంచెం వెనిల్లా ఎసెన్స్ వేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఒక సేమ్ 1/4 కప్ ఆఫ్ షుగర్ తీసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నా. ఒక 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసాను షుగర్ పౌడర్లో. అండ్ నెక్స్ట్ అది కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. సో నా దగ్గర బీటర్ లేదు కాబట్టి ఇది చాలా లాంగ్ ప్రాసెస్. సేమ్ ఇదే బీటర్ ఉండి చేసి ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట, క్రీమీ క్రీమీగా. సో ఫైనల్గా చాక్లెట్ క్రీమ్ అయితే ఇంకా ఇలా వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి మనం కేక్ని డెకరేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకున్న, దగ్గర కేక్ బేస్ కూడా లేదు. సో ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని కింద బటర్ క్రీమ్ అప్లై చేశాను కేక్ జరగకుండా. దానిపైన ఒక లేయర్ కేక్ పెట్టా. చెప్పా కదా కేక్ పొంగిపోయింది అని చెప్పి. సో మధ్యలో హోల్లా వచ్చింది అనమాట. సో ఆ హోల్ని ఫిల్ చేయడానికి నేను ఈ కప్ కేక్ ఉన్నాయి కదా, సో ఆ ఫిల్లింగ్ పెట్టి ఫిల్ చేస్తున్నా. అని పెట్టినాక దాని మీద కొంచెం షుగర్ సిరప్ వేసుకొని మళ్ళీ ఒక లేయర్ బటర్ క్రీమ్ వేసుకొని తర్వాత ఇంకొక లేయర్ ఆఫ్ కేక్ బేస్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఈ బేస్ మీద కూడా మనం ఫస్ట్ షుగర్ సిరప్ వేస్తే క్రీమ్ అంటుతుంది అనమాట. షుగర్ సిరప్ వేయకపోతే క్రీమ్ అంటుకోదు, మనం పెట్టిన స్పూన్కే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇది వేసాక మళ్ళీ క్రీమ్ అప్లై చేసి మళ్ళీ ఇంకొక ఫైనల్ లేయర్ కూడా పెట్టుకోవాలి దీని మీద. సో ఇట్లా ఇంకా మధ్యలో ఫిల్లింగ్ ఏం వేయలేదు కదా నేను, చాక్లెట్ సిరప్ అట్లా అని చెప్పి సెకండ్ లేయర్ మీద నేను ఏం చేసాను అంటే నా దగ్గర డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉంది. సో దాన్ని గ్రేట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా. సో లేదు అంటే మీ దగ్గర చాకో చిప్స్ ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర చాకో చిప్స్ అయిపోయాయి అనమాట. సో అందుకోసం నేను అది గ్రేట్ చేసి ఆ సెకండ్ టాప్ మీద వేసుకున్నాను. సో నెక్స్ట్ వేసుకొని ఇంకా లాస్ట్ ఫైనల్ లేయర్ కూడా పెట్టేసి మళ్ళీ దాన్ని మనం షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి. సో సోక్ చేశాక పైన కూడా మనం క్రీమ్ అప్లై చేసుకొని ఇంకా చుట్టూ ఎడ్జెస్ కూడా రౌండ్ అంతా కూడా ఇంకా క్రీమ్ అప్లై చేసుకోవాలి. సో మన దగ్గర బ్యాలెట్ నైఫ్ ఉంటే ఈజీ అవుతుంది. సో నా దగ్గర బ్యాలెట్ నైఫ్ లేదు. కేక్ స్టాండ్ ఉంది, కాకపోతే జాహ్నవ్ దాన్ని విరగ్గొట్టేసాడు అనమాట ఆడి ఆడి. సో అందుకోసం అది ఇంకా పక్కకు తీసాను. సో ఇట్లా ఇంకా చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి మంచిగా. కేక్ కనిపించకుండా క్రీమ్ మంచిగా ఫిల్ చేసుకోవాలి. ఇదేం మేమేం పెద్ద చెఫ్ కాదు, బేకింగ్లో అంత తెలీదు. సో నేను ఏదో జస్ట్ హోమ్ మేడ్ కాబట్టి ఈజీ అండ్ సింపుల్గా చేసుకుంటున్నాను. సో దీని చుట్టూ కూడా ఇంకా డార్క్ చాక్లెట్ ఉంది కదా, దాంతో నేను డెకరేట్ చేసుకున్నా. అండ్ పైన కూడా ఇంకా మిగిలిన డార్క్ చాక్లెట్ వేసుకున్నాను. ఇంకా ఈ ఎడ్జెస్లో నేను చిన్న చిన్న ఫ్లవర్స్లా పెడదామని చెప్పి పైపింగ్ బ్యాగ్లో వేసుకుని ఒక నోజిల్ తీసుకున్నాను. సో ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ ఒక 5 to 6 ఫ్లవర్స్ పెట్టాను. సో నెక్స్ట్ నా దగ్గర ఈ చిన్న బాల్ స్ప్రింకిల్స్ ఉన్నాయి. సో అవి పైన కొంచెం వేసుకున్నాను, జాహ్నవ్ తింటాడు అని చెప్పి. సో అంతే, చాలా ఈజీగా. సో బటర్ క్రీమ్ అయితే విప్పింగ్ క్రీమ్ కన్నా చాలా బాగుంటుంది. సో ఇంకా చుట్టూరు కొంచెం ప్లేస్ ఉంది కదా, సో నేను దాని మీద హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి రాద్దామని ఈ డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాను డబల్ బాయిలింగ్ మెథడ్లో. సో దీన్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని చాలా చిన్న కట్ ఇచ్చా అనమాట. సో ఇట్లా హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పి చుట్టూ రాసాను. సో ఇదంతా చేసినప్పుడు జాహ్నవ్ పడుకున్నాడు. సో అందుకే నేను ఒక్కదాన్నే చేసా, లేదా జాహ్నవ్ కూడా ఉండేవాడు అనమాట వీడియోలో. సో అంతే అండి, చాలా ఈజీ, చాలా సూపర్ ఉంది కేక్ అయితే. సో నెక్స్ట్ డే వాళ్ళ డాడీ ఉన్నప్పుడు మధ్యాహ్నం ఇంకా కేక్ తీసుకిస్తే ఇంకా అప్పటి వరకు జాహ్నవ్ కూడా చూడలేదు, నేను దాచేసాను ఫ్రిడ్జ్లో. సో దే ఆర్ సెలబ్రేటింగ్ అనమాట.
సో మా హస్బెండ్కి అయితే కేక్ చాలా బాగా నచ్చింది. ఇంకా జాహ్నవి పైన చాక్లెట్ ముక్కలు తీసుకొని తింటున్నాడు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.